తెలంగాణలో భారత్ జోడో యాత్ర చివరి రోజు కొనసాగుతుంది. 12 రోజుల పాటు సాగిన యాత్రలో రాహుల్ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా ప్రజలకు ముందు నుండి సేవలు అందిస్తోందని, రాహుల్ భారత్ జోడో యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారని అంటున్న సిపిఎల్ నేత బట్టి విక్రమార్కతో మా నిజామాబాద్ ప్రతినిధి గంగారెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఈరోజు చివరి రోజు కొనసాగుతుంది. చివరి రోజులో కామారెడ్డి జిల్లా నుండి ముగియనుంది. మహారాష్ట్రకు మేనూరు వద్ద నుండి మహారాష్ట్రకు మద్నూరు వద్ద నుండి మహారాష్ట్రకు చేరుకునుంది. అయితే ముఖ్యంగా ఈ 12 రోజులు తెలంగాణలో సాగిన భారత్ జోడో యాత్రకు సంబంధించి ఎలాంటి అంశాలు గమనించారు? మనతో మాట్లాడేందుకు సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 12 రోజులు తెలంగాణలో పాదయాత్ర జరిగింది, ఎలాంటి అంశాలు గమనించారు? రాహుల్ గాంధీ రైతు సమస్యలు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, మహిళల సమస్యలు, కార్మికుల సమస్యలు, మెకానికల్ సమస్యలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ సమాజంలో ఉన్న అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఆయన కలిశారు. ఆ సమస్యలన్నీ వారితో మాట్లాడారు, వీరి వరకు చెప్పారు. ఇవన్నీ నిరంతరం జరిగేటువంటి ఒక ప్రక్రియలాగా, ఒక పెద్ద ఉద్యమంలాగా, ఒక ఉన్నతమైనటువంటి ఆశయం కోసం బయలుదేరిన భారత్ జోడో యాత్ర. ఓకే సార్, చెప్పండి, ఈ 12 రోజుల్లో 8 జిల్లాలు పర్యటించారు. చివరి రోజు కామారెడ్డి జిల్లాలో ముగియనుంది. ఈ ముగియనున్న సందర్భంలో ఈ పాదయాత్రలో చాలామందిని కలిశారని చెప్తున్నారు. ఈ ప్రజలు ఎలాంటి స్పందన ఉన్నది అనుకుంటున్నారు? ప్రజలు ఒకళ్ళు అయితే అసలు రాహుల్ గాంధీ గారితో కలిసి ఈ సమస్య చెప్పాలి అని విపరీతమైనటువంటి ఉత్సాహం కనిపిస్తాం. సార్, ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికలపైన మీరు ఏం స్పందిస్తారు? మునుగోడుకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఎన్నికలు జరిగినాయి. తప్పనిసరిగా దానిపైన మేము విశ్లేషించుకుంటా మాట్లాడతాం. సార్, కాంగ్రెస్ గురించి ఏం చెప్తుంటారు? చివరిసారి పార్టీ ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడింది. దేశంలో విద్వేషాలు సృష్టించి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ జాతిని విడగొట్టి మతపరమైన ఘర్షణలు సృష్టించి ఆ రాజ్యాన్ని వెళ్తూ ఆ సంపద అంతా కూడా కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్ట్ పంచుతూ ఉంటే ఇది సరైనది కాదు. ఈ జాతి నిర్మాణం ఉన్నతంగా జరగాలి, ప్రపంచంతో పోటీ పడాలి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ ఈ దేశ పౌరుడే, ఈ దేశ బిడ్డే. ఇక్కడ సంపద కూడా ఏదో 4-5 వ్యక్తులకు సంబంధించినటువంటి పంచడం కాదు, ఈ దేశానికి అందరికీ సమానంగా పంచాలి అని చెప్పే ఉద్దేశమే భారత్ జోడో యాత్ర. ముఖ్యంగా భారత్ జోడో యాత్ర 8 రోజుల పాటు కొనసాగింది. తెలంగాణలో ఈ 8 రోజుల పాటు ఏదైతే 12 రోజుల పాటు కొనసాగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా ప్రజలను మెమైక్యం చేస్తూ రాహుల్ గాంధీ అందరినీ సబ్బండ వర్గాలని కలిసారు. సబ్బండ వర్గాలు ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. అందరినీ ఏకం చేసి భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చివరి రోజు కావడంతో సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని చెప్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాడింది, స్వాతంత్రం కోసం అన్ని వర్గాలను కూడా అన్ని అభివృద్ధి చేసిందని చెప్పి బట్టి విక్రమార్క చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి, ప్రైమ్ న్యూస్.